అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? మురారీదేవుడు గాయాన్ని శుభ్రం చేశాడు. ముందుగా చీము నొక్కేసి డెట్టాల్తో తుడిచి మందు రాసి గాజుగుడ్డ పైన కప్పి కట్టుకట్టేశాడు. అనుభవం ఉన్న డాక్టర్లా ఆ పని పూర్తి చేసి ఇంజెక్షన్ చేసుకోవడానికి సిరంజిలోకి మందెక్కిచ్చాడు. అప్పుడు తలపైకెత్తి శృతిని చూస్తూ ఇంజెక్షన్ చేయడం వచ్చా అని అడిగింది. నేను నర్సుని కాదు అంది శృతి. ఆ మాటకొస్తే నేను డాక్టర్నీ కాదు అంటూ జబ్బలో సూదిపోనిచ్చి ఒక చేత్తో తానే ఇంజెక్షన్ చేసుకున్నాడు మురారీదేవుడు. శృతి ఆశ్చర్యపోవడం చూసి, ఎందుకలా నోరు తెరుచుకు చూస్తావు, నోట్లోకి ఈగలు పోతాయి అన్నాడు నవ్వుతూ. నేనేం నోరు తెరుచుకు కూర్చోలేదు, నాకిదే పనా? ఈ కాలంలో గుడ్డి ముసలమ్మ కూడా ఇంజెక్షన్లు తనకు తానే చేసుకోగలదు అంటూ గయ్యేమంది శృతి. శృతిని తేరిపార చూసి, నువ్వు కోపంలో మరింత అందంగా ఉంటావు శృతి అన్నాడు మురారీదేవుడు. శృతి చెర్రున పక్కనే ఉన్న టేబుల్ మీద పేపర్ వేటి చేతిలోకి తీసుకుంది. చటుక్కున ముఖానికి చెయ్యడ్డం పెట్టుకున్నాడు మురారీదేవుడు. వీధి గేటు తీసిన చప్పుడు కిర్రుమన్న తలుపు శబ్దం అయింది. శృతి చేతిలోంచి పేపర్ వేటి జారిపోయింది. మురారీదేవుడు ఠకీవని కుర్చీలోంచి లేచి స్ప్రింగులా ఎగిరి అటక ఎక్కాడు. శృతి ఏమాత్రం ఆలస్యం లేకుండా వేడి నీళ్ల గిన్నె, కాటన్ తదితర సామాన్లు అక్కడి నుంచి తీసేసింది. అమ్మాయి శృతి, తలుపు తీయి, సీతమ్మ బయట నుంచి తలుపు తట్టుతూ పిలిచింది. వస్తున్నానమ్మా అంది శృతి. గుమ్మంలో కాలు లోపల పెడుతూనే, ఏమిటే ఏదో కంపు కడుతోంది అంటూ ముక్కు ఎగవీల్చింది సీతమ్మ. గతుక్కుమంది శృతి. కనిపెట్టేసింది సీతమ్మ. మందు వాసన, ఆసుపత్రిలో కాలు పెడితే చాలు ఇదే వాసన. అవును, మన ఇంట్లో. సీతమ్మ మాట పూర్తి చేయకముందే అందుకుంది. అదా, ఆ వాసన డెట్టాల్ది. ఇందాక అలమర సర్దుతుంటే చేయి జారికి సీసా కింద పడింది. ఇంకా నయం, పగల్లేదు, కాస్త ఒలికింది అంతే అంది. అది అలా చెప్పు అని ఇష్ అంటూ మురిగి కుర్చీలో కూర్చుండిపోయింది. అందరినీ పలకరించి క్షేమ సమాచారాలు కనుక్కున్నావా అమ్మా నవ్వుతూ అడిగింది శృతి. నీకంతా వేళాకోళం వెక్కిరింతాను. నేను ఊరి నుంచి వచ్చినందుకు అంతా ఎంత సంతోషించారని. మన కాలనీ చిన్నబోయిందన్నారు. నన్ను చూసి ఎన్నో ఏళ్ళయినట్టుందన్నారు. నేను లేకపోయేసరికి మా వాళ్ళెవరికీ తోచలేదుట. సీతమ్మ, నువ్వు 10 మంది పెట్టమ్మా అని ఒకరంటే, సీతమ్మ ఒక్కటే 100 మంది పెట్టమ్మా అంది నాగరత్నమ్మ. ఆ ఆప్యాయతలు అవి వేరనుకో. మాలో ఏం జరిగినా వెంటనే సలహా ఇస్తావు. నీవు లేనంతకాలం మా చేతులు కాళ్ళు ఆడితేనా ఓ చెయ్యి విరిగినట్టే ఉంది అంటూ ఒకటే ఇది చేశారనుకో. పాపం, వాళ్ళకేం అవసరం వచ్చిందో. నువ్వు ఉత్త బోళా మనిషివి, ఉబ్బేసి అవసరాలు గడుపుకుంటారు. ఏ అమ్మకి రోకలి కావలసి వచ్చిందో, ఏ అమ్మకి అరిసెలొత్తి పెట్టాల్సి వచ్చిందో అంది శృతి. అలా అనకు, మనిషికి మనిషి సాయం. నోరు మంచిదైతే ఊరు మంచిదన్నారు. 10 మందిలో మంచిగా ఉంటే అవసరానికి ఆ 10 మంది ఓ చెయ్యేస్తారు. వేస్తారు. చిన్న పొరపాటు కనబడినయ్యి వేలెత్తి చూపించి చెవులు కొరుక్కుంటారు. లోక సహజం, చాలా తేలిగ్గా చెప్పింది సీతమ్మ. ఈ కాలానికి తగ్గదానివి కాదమ్మా చిన్నగా నిట్టూర్చి అంది శృతి. నేనేం పడుచుదాన్నిటే ఈ కాలం పోగొడలు పోవడానికి, ఆ కాలం, ఆ మనుషులు అని ఇంకేదో చెప్పబోతూ సిద్ధార్థ రావడం చూసి, సిద్ధు వస్తున్నాడు, ఇందాకనే రాలేదా అంది సీతమ్మ. నీకు అన్నయ్యకు ఊళ్ళో రాజకార్యాలు ఎక్కువ. ఎవరెట్లా ఉన్నారో, ఎవరికే రాజకార్యం పడిందో అది మనం చేయగలమో లేదో. శృతి మాట పూర్తి చేసేటప్పటికీ సిద్ధార్థ లోపలికి వచ్చేశాడు. ఓ గ్లాసు మంచినీళ్ళు ఇవ్వవే అంటూ చెప్పులు మూలన విడిచి పడకుర్చీలో కూర్చుండిపోయాడు. దీని మాట విన్నావురా సిద్ధు అంది సీతమ్మ. ఏదమ్మా, ఇప్పుడేగా ఇంట్లో కాలు పెట్టాను. ఏమన్నా ఫిర్యాదు చేస్తుందా? దాని పని నేరం ఆరోపించడం, ఫిర్యాదులు చేయడం అంటూ నవ్వాడు సిద్ధార్థ. మరే, అంతకన్నా నాకు మరో పనుంటేగా అంటూ మంచినీళ్ళ గ్లాసు సిద్ధార్థకు అందించింది శృతి. అది ఎలాగూ నిజమేలే, అమ్మొచ్చింది. ఇహ యువతల చెంబు అవతల తీసిపెట్టే చిన్న పని కూడా లేదు అంటూ మంచినీళ్లు త్రాగి గ్లాసు కింద పెట్టి, ఇందాక శృతి ఏమందేమిటి అన్నాడు సిద్ధార్థ. ఏం లేదు, అన్నయ్యకి తొందరగా పెళ్లి చెయ్యి. ఏ శ్రీదేవో రెడీగానే ఉంటుంది అన్నాలే అంటూ వెక్కిరించింది శృతి. నీ సంగతి నాకు తెలియదా అన్నట్టు చూస్తూ. సిద్ధార్థ 2 గుటకలు మింగి, శ్రీదేవో భూదేవో నా పెళ్లి సంగతి నీకెందుకు, ముందు చెయ్యాల్సింది నీ పెళ్ళి చిరుకోపంతో అన్నాడు. శ్రీదేవి సిద్ధార్థ పరస్పరం మనసిచ్చి పుచ్చుకునే ఉంటారని శృతికి అనుమానం. వాళ్ళిద్దరూ ఎదురుపడినప్పుడు వాళ్ళ చూపులే చెప్పక చెబుతుంటాయి.
శ్రీదేవి మాటెత్తితే చాలు సిద్ధార్థ కంగారు పడిపోతాడు. శ్రీదేవి అంతే, వారానికి 2 రోజులు ఇక్కడికి రావాల్సిందే. వస్తూనే సిద్ధార్థం ఉన్నాడేమో అని ఆమె చూపులు నలువైపులా దొంగలా చూస్తుంటాయి. పెళ్లి మాట ఎత్తగానే సీతమ్మకి గుర్తొచ్చినట్లుంది. మర్చిపోయానే అమ్మాయి, సుబ్బలక్ష్మికి పెళ్లి కుదిరిందట్టగా. ఎల్లుండి రాత్రికి పెళ్ళి, నాకెందుకు తెలియదు అంది శృతి మధ్యలో కలగజేసుకుని. పెళ్లి విషయం కాదు నే చెప్పేది. మగపెళ్లి వారికి మంగమాంబ గారింట్లో విడిది ఏర్పాటు చేశారా? వాళ్ళకి సూతకం వచ్చింది. ఏం చేద్దాం? ఎవరింట్లో విడిది సంగతి చూడాలి. ఇప్పటికిప్పుడు ఎవరిల్లు ఇస్తారా అని నానా కంగారు పడుతుంటే మనిల్లు తీసుకోమని చెప్పాను. శృతి పై ప్రాణాలు పైనే పోయినట్లయింది. వీల్లేదు అంది గట్టిగా. సీతమ్మ, ఇదేం చిత్రమే నా తల్లి అన్నట్టు చూచి, ఎందుకు వీల్లేదే? శుభకార్యానికి చోటు చూపిస్తే పుణ్యం అంది. పెళ్లివారు అంటే ఒకరా ఇద్దరా? దాదాపు 100 మంది ఉంటారు. పిల్ల పీచు ముసలి ముతక ఇల్లంతా పలహారాలు తినిపడి దొర్లి నానా ఆగం చేస్తారు. మన సామాను పాడవుతుంది. విడిది లేదు గిడిది లేదు, కుదరదని చెప్పు. మాటిచ్చి వెనక్కి తీసుకుంటామటే ఎవరన్నా వింటే ముఖాన నవ్వుతారు. రేపు నీ పెళ్ళికి అందరూ సాయం రావాలో. ఇక్కడ అన్ని క్వార్టర్స్లోనూ పిల్లలతో పెద్ద సంసారాలే ఉన్నాయి. మన ఇంట్లోనే 3 ఉంది. సామానులదేముంది? అన్నీ అటకెక్కించేస్తే సరి. ఏమంటావురా సిద్ధు? నీ ఇష్టమమ్మా అన్నాడు సిద్ధార్థ. సాధారణంగా తల్లి మాటలకు అడ్డం రాడు. శృతిలాగా ప్రతి మాటకి కైకైమనడు. నీకు తెలియదమ్మా, విడిది ఇస్తే. నువ్వు మాట్లాడకే శృతి. యువతలి చెంబు తీసి అవతల పెట్టొద్దు, సరేనా? నేను సిద్ధు ఇల్లు సర్దుతాం. రేపు సామాను అటకెక్కిద్దాం. నువ్వు ఇంట్లోనే ఉంటావు కదరా సిద్ధు? ఉంటానమ్మా అన్నాడు సిద్ధార్థ. దేవుడా, ఏం కష్టం తెచ్చిపెట్టావయ్యా అనుకుంది శృతి. అటక మీద ఉన్న దేవుడి గురించో ఆ పైన ఉన్న దేవుడి గురించో ఆ దేవుడికే తెలియాలి. సీతమ్మ పెళ్లివారి గురించి చెబుతుంటే సిద్ధార్థ వింటూ కూర్చున్నాడు. ఈ పెళ్ళి ఆగిపోతే బాగుండు అనుకుంది. అదే నోటితో చాచా, ఇది నేను అనుకోవలసిన మాటేనా అని బాధపడింది. సీతమ్మ మాటలకు మధ్య మధ్య అడ్డు తగిలి ఏదో వంక చూపిస్తూ మన ఇల్లు విడిదికి ఇవ్వద్దు అంటూనే ఉంది శృతి. ఉండి ఉండి సీతమ్మ అంది, నేను ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నారా సిద్ధు? అవునన్నది కాదనడం, అన్నిటికీ పేచీలే. రోజు రోజుకి మనుషులు ఎదుగుతారమ్మా. శృతి మాత్రం అలా కాదు, రోజు రోజుకి చిన్నపిల్లవుతోంది. సిద్ధార్థ నవ్వుతూ జవాబిచ్చాడు. చూడబోతే అలాగే ఉంది అంది సీతమ్మ. మగపెళ్లివారు తరలి రావడం ఖాయం. ఈ ఇంట్లో విడిది దిగడము ఖాయం. నేను ఆపదలో చిక్కుకోవడము ఖాయం. ఏం చేయాలి? ఈ రాత్రికి మురారీదేవుడితో చెబుదామంటే ఈ గదిలో అన్నయ్య, ఆ గదిలో అమ్మ పడుకుంటారయ్యే. ఎలా? శృతి దీర్ఘ ఆలోచనలో మునిగిపోయింది. సీతమ్మ కొడుకుతో పెళ్లివారి గురించి ఇంకా చెబుతూనే ఉంది. మురారీదేవుడికి సమాచారం అందించుదామని రాత్రి 12 గంటల దాకా మేలుకుంది శృతి. ప్రయత్నం ఫలించలేదు. టేబుల్ లైట్ పెట్టుకుని సిద్ధార్థ ఇంగ్లీష్ మ్యాగజైన్స్ చదువుతూ కూర్చున్నాడు. కాళ్ళు పీకుతున్నాయి అంటూ సీతమ్మ నిద్రపట్టక అటు ఇటూ పడక మీద దొర్లుతూ ఉంది. ఎప్పుడు నిద్రపట్టిందో గానీ శృతికి నిద్రపట్టింది. ఆ రాత్రి అలా తెల్లవారింది. ఇంట్లో పనితో పాటు అటక మీద ఎక్కించవలసిన సామాను కూడా సర్దటం మొదలుపెట్టింది సీతమ్మ. శృతి ఆ రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. అలా చేస్తే తప్ప ఆపద తొలగేటట్లు లేదు. తల్లితో పాటు ఆ సామాను ఈ సామాను సర్ది అటక మీదికి తనే ఎక్కి పైన సర్దవలసిన సామాను పెట్టేస్తే సిద్ధార్థ కంట మురారీదేవుడు పడడు. అంతకు మించి ఉపాయం లేదు మరి. ఈ రాత్రికి సిద్ధార్థ ఇంట్లో ఉంటాడు. మురారీదేవుడు అటక దిగడానికి ఆటంకమే. తెల్లవారిదే మగపెళ్లివారు తరలివచ్చి ఇంట్లో విడిది దిగుతారు. ఓవేళ పెళ్లి సమయానికి అంతా తరలి వెళ్ళినా ఇల్లు తాళం వెయ్యరు. ఓ మనిషి కాపలా ఉంటాడు. గాయం చీము పట్టింది, పైగా జ్వరం ఒకటి. అలా పైనే ఉండిపోతే అతనికేమన్నా అయి అక్కడే. బాబోయ్! శృతి ఆలోచన ఈ భయంతో ఆ పైకి పోలేదు.